కర్నూలు జిల్లా మధ్యకేర మండలం పెరవలి గ్రామంలో ఎంపీడీఓ కొండయ్య మాట్లాడుతూ వారంలో ఒక్కరోజు 1 గంట మన గ్రామ వీధులను శుభ్రపరచుకోవాలి. గౌరవ ప్రధానమంత్రి స్వచ్ఛ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలుగా సాగింది. సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛ సేవా ఉత్సవాలు 15 రోజులు కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని మధ్యకేర ఎంపీడీఓ కొండయ్య తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ బాలవర్తిరాజు, మల్లికార్జున్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, నవీన్ కుమార్, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్లు, స్వచ్ఛ భారత్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలుగా సాగుతూ ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు పక్షోత్సవాలు 15 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి గ్రామము పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన చుట్టుపక్కల వాతావరణం ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటుందో మంచి గాలి, మంచి వాతావరణం ఉంటుంది, దోమలు లేకుండా ఉంటాయి. తద్వారా మనకు అనారోగ్యాల నుంచి దూరంగా ఉంటుంది. ఇందులో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా ఏక్ దిన్ ఏక్ గంటే ఏక్ సాత్ అంటే వారంలో ఒకరోజు 1 గంట అందరితో పాటుగా మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈరోజు మండలంలో ప్రతి గ్రామాన్ని కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మధ్యకేరలో క్యాంప్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పెరవలి గ్రామానికి వచ్చాం. ఇక్కడ కూడా ప్రజల భాగస్వామ్యంతో చేస్తున్నాం. ఇందాక మీరు అందరూ చూశారు. ప్రజలు కూడా వారు కూడా పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి అందరి సహాయ సహకారంతోనే గ్రామం పరిశుభ్రత చెందుతుందే కానీ కేవలం ఉద్యోగస్తులు, స్వచ్ఛ భారత్లో పనిచేసే ఉద్యోగస్తులు వీరి ద్వారానే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందంటే అది హాస్యాస్పదమే. ప్రజల భాగస్వామ్యమే ముఖ్యం. ఈ ప్రజల భాగస్వామ్యం ఈరోజు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. గ్రామం చివరిలో కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా మాకు మంచిగా ఒక 10 మంది దాకా వచ్చి మాకు సహకరించినారు. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇతోధికంగా జనాలంతా పాటు చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మీరు కూడా పట్టండి. సార్ కొంచెం చేసినాడు అలా మీరు పట్టండి. మీ ఊరు మీకు శుభ్రంగా ఉండాలా, మనం పరిశుభ్రంగా నువ్వు కనీసం కొద్దిగా నువ్వు మీరంతా మీ ఊరు వాళ్ళు కనపడాలా. అది అది మా పని మనం చేయాలంటే రైట్.